మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని సర్చ్ చేశారు అంటే యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ద కోర్స్. అలాంటప్పుడు నా వెబ్సైట్ నేను ఆప్టిమైజ్ చేసి టాప్లో పెట్టాను అనుకో, ఐ విల్ గెట్ మోర్ బిజినెస్. నెక్స్ట్ యూట్యూబ్లో మీరు ఏదో మేకప్ సంబంధించిన వీడియో చూస్తున్నారు, సడన్గా యాడ్ వచ్చింది, యూ నాట్ ఇంట్రెస్టెడ్, యూ విల్ స్కిప్ ఇట్ సమ్ టైమ్స్. బట్ మళ్ళీ వచ్చింది అనుకో, యూ విల్ సీ వాట్ ఈస్ దిస్ అంటే ఇక్కడ బ్రాండింగ్ అవుతుంది. బ్రాండింగ్ కోసం అది పనికి వస్తుంది. ఫస్ట్ దేమో సర్చ్ కోసం ఇంటెంట్ బేస్డ్ మార్కెటింగ్ పనిచేస్తుంది. ఈ విధంగా అన్ని నెట్వర్క్స్ ట్రైన్ చేసి ఇక్కడ సర్టిఫికేషన్ ఉందండి, గూగుల్ నుంచి సర్టిఫికేషన్ వస్తుంది మీకు, టోటల్ 5 సర్టిఫికేషన్స్. ఆ సర్టిఫికేట్ త్రూఅవుట్ వరల్డ్ వాల్యూడ్. మీరు ఇక్కడ నుంచి రాశారనుకోండి, త్రూఅవుట్ వరల్డ్ ఎక్కడ పోయినా కూడా ఆ సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది అనమాట. బట్ దానికి 100కు 80 మార్కులు రావాలి, 79 వచ్చినా ఫెయిలే. ఎవరు దాన్ని సక్సెస్ చేయగలుగుతారంటే ప్రాక్టికల్గా చేసిన వాళ్ళు ఈజీగా ఎగ్జామ్ రాయగలుగుతారు, యూ కెన్ క్లియర్ ద ఎగ్జామ్ అనమాట. సో గూగుల్ యాడ్స్ ఈస్ గుడ్ ఫర్ ద స్టూడెంట్స్ ఫర్ జాబ్స్. ఎస్ఈతో పోల్చుకుంటే గూగుల్ యాడ్స్లో సాలరీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. తర్వాత క్లయింట్స్కి ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో మీరు గూగుల్ యాడ్స్ నేర్చుకుంటే